ఐపీఎల్లో అతను బ్యాటింగ్ చేస్తున్నాడంటే ప్రత్యర్థులకు వెన్నులో వణికే. ఎటు కొడతాడో ఎందుకు కొడతాడో కూడా తెలియదు, కానీ ఊర కొట్టుడు కొడతారు. ఆ దెబ్బకి ఉన్న రికార్డ్స్లను అన్నీ కూడా పక్కకి పోయి కొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. అయినా కూడా ఆగడు, మళ్ళీ వాళ్ళ రికార్డ్స్ పైనే వేట కొనసాగిస్తాడు. ఐపీఎల్లో పెను విధ్వంసంగా మారిన ఏకైక బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్. ఇంతకు ఎవరి ట్రావిస్ హెడ్? బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ప్రత్యర్థులకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఇతను ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు? అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. వీర విహారం చేస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 నుండి ఇప్పటి వరకు హైలైట్ గా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ట్రావిస్ హెడ్. ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ అయిన ఇతను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో ప్రస్తుతం కీలక ఆటగాడు. అయితే ఇందులో అంతగా చెప్పుకోవడానికి ఏముంది అనే సందేహం కూడా మీకు రావచ్చు. అయితే అతను ఐపీఎల్లో క్రికెట్ మాత్రమే ఆడట్లేదు, ఒక రకంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు. అసలు ఎవరి ట్రావిస్ హెడ్? అతని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ట్రావిస్ మైకెల్ హెడ్ 29 డిసెంబర్ 1993న జన్మించాడు. అతను దూకుడుగా ఉండే ఎడమ చేతి వాటం, బ్యాటింగ్ మరియు అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కు ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెటర్. అతని కెరీర్ మైలురాళ్లు మరియు ఫార్మాట్లలో సాధించిన విజయాలు చాలానే ఉన్నాయి. అడ్లైడ్ ఉత్తర శివార్లోని క్రూజ్లో చెందిన హెడ్ చిన్న వయసులోనే తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అండర్ 17 మరియు అండర్ 19 స్థాయిలోనే సౌత్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. అతను 2012 నుంచి 13 జాతీయ అండర్ 19 ఛాంపియన్షిప్స్ లో దక్షిణ ఆస్ట్రేలియాకు కెప్టెన్ గా కూడా వ్యవహరించడం ద్వారా తనదైన ముద్ర వేశాడు. 2012 అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ లో బ్యాట్ మరియు బాల్ రెండిట్లోనూ వాగ్దానం చేశారు. హెడ్ 18 సంవత్సరాల వయసులో 2012లో సౌత్ ఆస్ట్రేలియా తరపున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అయితే కారు ప్రమాదం అతనిని కొంతకాలం పక్కన పెట్టినప్పటికీ కూడా దేశీయ క్రికెట్లో తన ఎదుగుదలను కొనసాగించడానికి హెడ్ వేగంగా కోలుకున్నాడు. 2015లో హెడ్ కేవలం 21 సంవత్సరాల వయసులో సౌత్ ఆస్ట్రేలియాకు కెప్టెన్గా నియమితుడయ్యాడు. వారి ఫస్ట్ క్లాస్ చరిత్రలో జట్టుకు నాయకత్వం వహించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అతని కెప్టెన్సీ పదవీ కాలం ఆకట్టుకునే దశలో సమానంగా ఉంది. అక్కడ అతను 3 ఫార్మాట్లో రాణించాడు. ముఖ్యంగా హెడ్ ఒక లిస్ట్ ఏ మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు. దక్షిణ ఆస్ట్రేలియాకు కష్టమైన లక్ష్యాన్ని ఛేదించడానికి సహాయం చేశాడు. అడ్లైడ్ ఓవర్లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతని సాధారణమైన ఫామ్ అతనికి భారతదేశానికి వ్యతిరేకంగా ఆస్ట్రేలియా యొక్క T20 జట్లో చోటు సంపాదించింది. ఇందులో కీలకమైన సెంచరీ దక్షిణ ఆస్ట్రేలియాను విజయాల వైపు నడిపించాయి. అంతేకాకుండా ర్యాంకుల్లో వేగంగా ఎదిగాడు మరియు 2019లో ఆస్ట్రేలియా టాస్ వైస్ కెప్టెన్గా కూడా ఎంపికయ్యారు. అతని బ్యాటింగ్ నైపుణ్యంతో పాటు నాయకత్వాన్ని కూడా ప్రదర్శించాడు. హెడ్ యొక్క అంతర్జాతీయ కెరీర్ యాసెస్ సిరీస్ మరియు తదుపరి పర్యటనలో కీలక సహకారంతో మరింతగా విసిగించింది. అతనికి నమ్మకమైన మిడిల్ అండర్ బ్యాట్స్మెన్ గా పేరు వచ్చింది. అతని స్థిరమైన ప్రదర్శనలు 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ మరియు వన్డే క్రికెట్ ప్రపంచ కప్ తో సహా ప్రధాన టోర్నమెంట్ల కోసం ఆస్ట్రేలియా జట్లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ క్రికెట్ జట్టు ఓటమికి ప్రధాన కారణమై ఆస్ట్రేలియా టీంకి కప్ అందించిన ఆటగాడు ట్రావిస్ హెడ్. అలాగే కోట్లాది భారతీయుల కలలపై నీళ్లు చల్లి కన్నీళ్లు పెట్టించిన ఇతను తాజాగా ఐపీఎల్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అభిమానులకు మాత్రం నవ్వులు పూయిస్తున్నారు.
again. గతంలో ఎన్నడూ లేనంత భీకరంగా హైదరాబాద్ టీం 2024 నుండి ఆడుతుంది అంటే దానికి కారణం ట్రావిస్ హెడ్ ఏ కారణమని చెప్పక తప్పదు.